ఒక అప్డేట్ బయటకు తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా షూటింగ్ జరుపుకుంటున్న SSMB-29 అడవుల బ్యాక్డ్రాప్లలో రూపొందుతుంది అనే సంగతి మనందరికీ తెలిసిందే. మహేష్ బాబును ఎప్పటిదాకా చూపించని టెరిఫిక్ పాత్రలో దర్శకుడు రాజమౌళి ప్రజెంట్ చేయబోతున్నారు అనే టాక్ అంచనాలను ఎక్కడికో తీసుకెళ్తుంది. ఈ మూవీలో ప్రియాంక చోప్రా ఒకటే కన్ఫర్మ్ గా తెలిసిన కాస్టింగ్ కాగా పృథ్వీరాజన్ సుకుమారన్, నానా పాటేకర్, జాన్ అబ్రహాం తదితరుల పేర్లు గట్టిగానే చెక్కలు కొడుతున్నాయి. అయితే జక్కన్న ఎప్పట్లో వీటికి సంబంధించి ఎలాంటి సమాచారం అధికారికంగా ఇచ్చేందుకు రెడీగా లేడు. ఇదిలా ఉండగా జూనియర్ ఎన్టీఆర్ ప్రశాంత్ రియల్ కలయికలో తెరకెక్కబోయే యాక్షన్ ఎంటర్టైనర్ లోను అడవి నేపథ్యమే ఉంటుంది అనే సమాచారం ఇప్పుడు వస్తుంది. తొలుత సన్నివేశాలని వికారాబాద్ పరిసరాల్లో తారక్ లేకుండా షూటింగ్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఆ టైంలో వాటు బ్రేక్ తీసుకున్న తారక్ వచ్చి ఈ మూవీలో జాయిన్ అవుతాడు. ఇప్పటిదాకా నీల్ తన ఉగ్రం, కేజీఎఫ్ 2 లో ఎక్కడోగడో చెట్లు పొట్లను చూయించిందే లేదు. వేరే ప్రపంచంలోకి తీసుకెళ్లాడు అన్నట్టుగా ఉంటుంది. కానీ జూనియర్ ఎన్టీఆర్ మూవీ మాత్రం అలా ఉండదంట. ఇప్పుడు ప్రశాంత్ నీల్ చేసేది కమర్షియల్ జోనర్ అయినప్పటికీ హీరోయిజం ని పీక్స్ లో చూపించే సరికొత్త బ్యాక్ డ్రాప్స్ ను ఎంచుకున్నట్టుగా సమాచారం తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరు కాంబోలో వస్తున్న మూవీకి డ్రాగన్ అనే టైటిల్ అనుకుంటున్నారుగా ప్రచారంలో ఉంది. అయితే తమిళ హీరో ప్రదీప్ రంగనాథ్ ఇదే పేరుతో చేసిన సినిమా ఫిబ్రవరి 21న విడుదల కాబోతుంది. ఈ టైటిల్ టాలీవుడ్ డబ్బింగ్ వర్షన్ కు రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అనే పేరు పెట్టడం గమనార్థం. ఎన్టీఆర్ నీల్ కలిసి నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ తెలుగులో ప్రదీప్ మూవీని తీసుకుంటున్నట్టుగా గమనార్థం. అంటే ఈ మూవీ ఫలితం చూసిన తర్వాత డ్రాగన్ టైటిల్ ని తీసుకోవాలా లేదా అనేది నిర్ధారిస్తారేమో. రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తున్న తారక్ నీల్ చిత్రంలో టొవినో థామస్ ఒక కీలక పాత్రను పోషించబోతున్నారు. ఇంకా ఈ మూవీకి కేజీఎఫ్, సలార్ లాంటి బిగ్గెస్ట్ హిట్స్ ఇచ్చిన రవి బస్రు సంగీతాన్ని అందిస్తున్నారు. ఇంక ఈ మూవీని ఎలాగైనా 2026 సంక్రాంతికి విడుదల చేయాలని ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.